వినాయక చవితి ముందు రోజే చింతపండు అయితే ఉడకబెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ లేకపోతే అది కూడా మిక్సీ పట్టేసుకొని నెయ్యి అయితే కాగబెట్టాలి. గిన్నెలు అయితే చూసారు కదా ఎన్ని వచ్చాయో, అవన్నీ అయితే కడిగేలోపు మా బుడ్డోడైతే ఫ్రిడ్జ్లో ఎన్ని తీసి కింద అయితే పెడుతున్నాడు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అలా గుజ్జు అయితే తీసుకొని చిల్లులు గిన్నెలో పెట్టుకొని గుజ్జు అయితే తీసుకొని ఇంకా పై మీద అయితే పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు అలాగే కల్లుప్పు వేసి బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేలాగా. ఇంకొక స్టవ్ పైన అయితే నెయ్యి అయితే కరగబెడుతున్నాము. రెండు అయితే అయిపోయినాయి. అదిగోండి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. నెయ్యి కూడా అయితే కాగిపోయింది. ఇంకా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాము నెయ్యి టిఫిన్లో అయితే. ఇంకా తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ్డ అయితే వేసేసాము. ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర అన్ని రకాల పత్రికలు అయితే దొరికితే ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు మేము అయితే కలిసి పత్రికలన్నీ అయితే కోసుకొచ్చాము. ప్రసాదం పెట్టడానికి అరిటాకు కూడా అయితే కోసుకొచ్చాము. అదిగోండి ఏదో కాయ అంట, అది వినాయకుడికి ఇష్టమైంది. ఇంకా సాయంత్రం మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత శివాలయం బజార్ అనమాట వియ్యూరులో. ఇంకా సందులో మొత్తం అన్నీ అమ్ముతారనమాట, వినాయక బొమ్మలు అన్నీ, గొడుగు. ఇంకా అయితే మేమైతే వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఒక చోట అయితే ఆగి ఫస్ట్ ఒక 2 కొబ్బరికాయలు అలాగే పూలు అయితే తీసుకున్నాము. కాయ 25 అంట 2 కాయలు. అదిగోండి గొడుగు అయితే తీసుకున్నాము. 70 రూపీస్ చెప్పారు, 50 రూపీస్కి అయితే ఇచ్చారు. గొడుగు అయితే తీసుకున్నాను. ఇంకా బొమ్మ అయితే 50 రూపీస్ చెప్పారనమాట. ఆ బొమ్మ ఇంకా అడిగితే 40 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా బొమ్మ కూడా అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. నైటే కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకొని గ్యాస్ కూడా కడిగేసి గిన్నెలు అయితే కడిగేసాము. నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉండేది కదా, అలాగే పప్పులు కూడా అయితే నానబెట్టేసుకున్నాము నైటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గ్యాస్ కట్ అయితే అరేంజ్ చేసుకొని కావాల్సినవి అయితే గిన్నెలు అయితే వేసి పెట్టాను. అవైతే కడిగి అయితే నానబెట్టుకోవడం కోసం అయితే అవన్నీ అయితే కడిగేసి నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న పప్పులు కూడా అయితే కడిగి మిక్సీ పట్టుకోవాలి. గారి అలాగే పూర్ణాల కోసం అన్నీ అయితే కడిగేసుకున్నాను. తర్వాత అయితే బయట అయితే ఊడ్చి ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి మా హస్బెండ్ నేనైతే అదిగోండి పూజ గది అంతా అయితే నీట్గా అయితే దేవుడిని అయితే పెట్టేసుకొని మొత్తం అయితే అరేంజ్ చేసుకొని పత్రికలు కూడా పెట్టేశారు మా హస్బెండ్ అయితే. నేనైతే ఈలోపు పూజ సామాన్లు అయితే కడిగాను, దీపారాజన చేసేవైతే. ఇంకా ముందల రోజే తీసుకురావడం వల్ల అన్నీ ఈజీ అయిపోయింది. మార్నింగ్ అంతా హడావుడి లేకుండా చక్కగా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఎలా ఉందో అనేది కమెంట్ చేయండి. తర్వాత అయితే పాలైతే పొంగించడానికి పొయ్యికైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి స్టవ్ పైన అయితే పాలు పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను. పొంగలైతే అవుతుంది. రైస్ అయితే దింపేసి పప్పు అయితే పెట్టాను పొయ్యి మీద. పొంగలైతే ఉడికిపోయింది. నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేసేసాను. తర్వాత అయితే పులిహోర కోసం అయితే తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర అయితే కలిపేశాను. పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే మా అత్తయ్య మిగతావి గారెలు పూర్ణాలు ఉండ్రాలు చేసేలోపు పిల్లలు మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాము. అదిగోండి అరిటాకులు అయితే వడ్డించాను. మేము చేసిన ప్రసాదాలు పిల్లలు మేము అయితే కలిసి మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే కలిసి పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే జరిగింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఏమేమి ప్రసాదాలు చేసామో చూపిస్తాను. అదిగోండి వేడిగా కుడుములు, గారెలు అలాగే పూర్ణాలు, పరవాన్నం, పప్పు అలాగే పులిహోర అయితే చేశాను. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లు అయితే పెట్టుకుని మార్నింగ్ నుంచి ఏం చేయలేదు కదా, టిఫిన్ అయితే చేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే వర్షం పడుతుంది చవితికి రోజు కూడా. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాము. దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే అదిగోండి పాలైతే పొంగిచ్చాం కదా, ఇంకా గ్యాస్ స్టవ్ అలాగే గిన్నెలు అయితే చాలా వచ్చాయి. అవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసి పడుకున్నాం. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్.